ఎందరో పుడతారు మరణిస్తారు కానీ కొందరే జనంలో జీవిస్తారు. అట్లాంటి మనిషే అటల్ బిహారీ వాజ్పేయి సార్. దేశం కోసం స్వాతంత్ర పోరాటంలో కొట్లాడి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాభివృద్ధి కోసం తనలాన్న లీడర్. రాజకీయంలో శత్రువులను సంపాదించుకొని ఒకే ఒక్క నేత వాజ్పేయి సారే కావచ్చు. అందుకే ఆయన కాలం చేసిండంటే అన్ని పార్టీలు, అందరు లీడర్లు, ఎందరో అభిమానులు దుఃఖంలో మునిగినరు. అటల్ బిహారీ వాజ్పేయి మచ్చలేని లీడర్. పువ్వు గుర్తు పార్టీకి పురుడు పోసిన దాంట్లో సారదే పెద్ద చెయ్యి. బీజేపీల పెద్ద లీడర్ అయినా అన్ని పార్టీలకు దోస్తు లెక్క మెదిలేటోడు. 10 మాటల ఎంపీగా గెలిచిండు. 2 సార్ల రాజ్యసభల పాదం పెట్టిండు. ఫస్ట్ 13 రోజులు అటెంక 13 నెలలు ప్రధానమంత్రిగా చేసి మల్లోపారి 5 ఏళ్ళు ఏలిండు దేశాన్ని. కాంగ్రెస్ పార్టీలో కాకుండా 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసిన ఫస్ట్ లీడర్ కూడా సారే. ఇవాళ బీజేపీ దేశమంతా వాకిందంటే అటల్జీ, అద్వానీ సార్లే కారణం. బలం లేని పార్టీని కాడి లెక్క మోసిర్రు పెద్దలు. 2 సీట్లున్న పార్టీని పవర్లకు తెచ్చుడంటే మాటలా? అటల్జీ పార్లమెంట్లో మాట్లాడుతున్నాడంటే అందరు గప్ చుప్పుకినేటోళ్ళు. కాంగ్రెస్ వాళ్ళను కూడా ఫిదా చేసిన స్పీచ్లు ఎన్నో ఉన్నాయి. పార్టీతోని సంబంధం లేకుండా మంచిని మంచే, చెడును చెడే అనేటోడు. ఇక బయట స్టేజీల మీద మాట్లాడుతుంటే ఆడికెళ్ళి ఎవ్వరు కదిలేటోళ్ళు కాదు. గొప్ప కవి కూడా అవుడుతోని కవిత్వం చెప్పుకుంటా ముచ్చటను అల్కగా అర్థం చేస్తోడు. పార్టీలతోని సంబంధం లేకుండా అందరు ఇష్టపడే లీడర్లల్లా ఫస్ట్ లీడర్ వాజ్పేయి సారే ఉంటాడు. పెళ్లి కూడా చేసుకోకుండా దేశ సేవకే అంకితమై భారతరత్నమైండు. పానం బాగలేక ఇంట్లోనే ఉంటుండు శానొద్దుల సంధి. 93 ఏళ్ల వయసులో కాలం చేసిన కర్మయోగికి కన్నీటి నివాళి.